అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం ఉంటూ జాగరణ చేసి శివ పూజ చేస్తారు. రాత్రి 4 జాములుగా ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక ప్రాప్తిని పొందుతారు. శివలింగానికి అభిషేకం చేసి భజనలు కీర్తనలు చేయడం ద్వారా భక్తులు శివ అనుగ్రహాన్ని పొందుతారు. మహాశివరాత్రి రోజు శివుడు పార్వతీదేవికి వివాహం జరిగింది కాబట్టి ఈ రాత్రి వారి కలయికకు చిహ్నం. ఈ రాత్రి శివుడు పార్వతీదేవి సంచారం కోసం బయలుదేరుతారు. ఈ రాత్రి వారిని పూజించే భక్తులపై వారి ప్రత్యేక కృప ఉంటుంది. కొన్ని నమ్మకాల ప్రకారం మహాశివరాత్రి రాత్రి శివుడు తాండవ నృత్యం చేస్తాడు. ఇది సృష్టి వినాశనం పునర్జన్మకు చిహ్నమట. మహాశివరాత్రి రాత్రి జాగరణ చేయటం అంటే మన ఆత్మను మేల్కొల్పడం, అదేవిధంగా శివుడితో మమేకం అవ్వడం అని తెలుస్తోంది. ఈ రాత్రి ఉత్తరార్ధ గోళం ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంటుంది. దీనివల్ల మనిషిలో పుట్టుకొచ్చే శక్తి సహజంగా పైకి లేవడం మొదలవుతుంది. ఈ రోజున మన స్వభావం పరమాత్మతో కలవడానికి మనిషికి సహాయం చేస్తుంది. ఈ కారణంగా మహాశివరాత్రి రాత్రి మనం జాగరణ చేసి వెన్నుముకను నిటారుగా ఉంచి ధ్యానం చేయాలి. సూర్యుని ధనితో భూమిపై గల చీకటిని నశిస్తుంది. ఈ కారణంగా రాత్రి చీకటికి చిహ్నం. ఈ రోజు రాత్రి జాగరణ చేయడం ద్వారా మనం మన మనసులోని అజ్ఞానాన్ని తొలగించడానికి ప్రయత్నించవచ్చు. మహాశివరాత్రి రాత్రి ఆ రోజున భక్తులు శివాలయాలకు వెళ్ళి శివలింగానికి పూజ చేయాలి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, నీటితో శివలింగానికి అభిషేకం చేయాలి. శివుడు మారేడు ఆకులు, ఉమ్మెత్త పండ్లు మొదలైనవి సమర్పించాలి. రాత్రి 4 జాములలో శివుడికి ప్రత్యేక పూజ చేయాలి. భజనలు, కీర్తనలు, మంత్రాలు కలిసికట్టుగా జపించాలి. ఈ రోజున ధ్యానం, తపస్సు చేయడం చాలా పుణ్యప్రధానమైనది. ఇది మిమ్మల్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. రాత్రి జాగరణ చేయడం, ధ్యానం చేయడం వల్ల మీకు అతీంద్రియ భవనాలు కలుగుతాయి. మహాశివరాత్రి రాత్రి శివుడిని పూజించడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ వ్రతం చేయడం వల్ల జీవితంలో సుఖం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. ఈ వ్రతం చేయడం వల్ల పాపాలు నశిస్తాయి. ఈ రాత్రి ధ్యానం, తపస్సు చేయడం వల్ల మనలోని అజ్ఞానం తొలగిపోతుంది. అదేవిధంగా మనలో సానుకూల శక్తి కూడా పెరుగుతుంది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దికి చెందిన శ్వేతాస్వర ఉషనిత్తులో శైవమత సిద్ధాంతంలో శివరాత్రి ప్రాముఖ్యత గురించి వివరించారు. హాలాహలం మింగిన పరమేశ్వరుడికి దేవతలు ఆయన కంఠంపై నీళ్లతో అభిషేకం చేస్తుండగా మాసం కృష్ణపక్షం చతుర్దశి రోజున స్పృహలోకి వచ్చాడని, ఆయన 14 లోకాలను కాపాడినందుకు పార్వతీదేవితో కళ్యాణం జరిపించారని, ఆ పెళ్లికి శివుడు కోరిక మేరకు సకల జీవరాశిని ఆహ్వానించారని శ్వేతాస్వతర ఉషనిత్తులో ఉందని వేదాలు చెబుతున్నాయి. ఇక ఆ రోజు నుంచి ప్రతి ఏడాది మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి రోజున పరమేశ్వరుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ప్రస్తుతం శివాలయాల్లో ఆచరించే పూజా విధానాలు, పద్ధతులు, శివరాత్రి విశిష్టత మొదలైనవన్నీ క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 100 సంవత్సరాల మధ్య ప్రారంభమైనాయని ఉపనిషత్తుల ద్వారా తెలుస్తోంది. శివ సంబంధ పూజలు శ్వేతాస్తర ఉపనిషత్తు ప్రకారం జరుగుతుంది. జాగరణ అంటే ఊరికే మేల్కొని ఉండటం కాదు, భగవంతుడి అస్తిత్వంలో మనసు లగ్నమై ఉండడమే జాగరణ. భగవంతుడిని తలుచుకుంటూ మేల్కొని ఉండాలి, కానీ భౌతికంగా మేల్కొని ఉంటూ ఏవేవో కాలక్షేపాలు చేయడం కాదు. రాత్రిపూట శివుడు లింగోద్భవం అయ్యాడు కాబట్టి పగలంతా ఆయన రాక కోసం వేచి చూస్తూ పరమేశ్వరుడు ఆవిర్భవించగానే భక్తితో అర్చించేందుకు ఉపవాసం, జాగరణ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఆ శివరాత్రి పర్వదినం రోజు శివుడిని ప్రార్థించడం ద్వారా ఎంతో మంది తమ పాపాలను అధిగమించి పుణ్యలోకాలకు చేరుకున్నారు అని అనేక పురాణాలు, ఇతిహాసాలలో చెప్పబడింది. అందుకే మహాశివరాత్రి పర్వదినాన్ని జీవితంలో చీకట్లను తొలగించి కాంతులను నింపే పర్వదినంగా, ఆ శివయ్య అనుగ్రహం పుష్కలంగా ఉండే పర్వదినంగా జరుపుకుంటారు. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం.